ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో పైన చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఆపరేషన్ పోలో ఏ రోజు ప్రారంభమైంది, ఆపరేషన్ పోలో ఏ రోజు ఆగిపోయింది, ఆపరేషన్ పోలో రావడానికి కారణాలేంది, ఆపరేషన్ పోలో గల ఇతర పేర్లేంది, ఆపరేషన్ పోలోకు ఎవరు నేతృత్వం వహించారు, అవును, ఆ తర్వాత షోలాపూర్ మేజర్ ఎవరు, ఆపరేషన్ పోలో పెద్ద ఎత్తున హైదరాబాదును విలీనం చేసుకునే కార్యక్రమంగా జరిగింది. ఆపరేషన్ పోలో తర్వాత ఎవల ప్రభుత్వం ఏర్పడింది, ఆపరేషన్ పోలో కంటే ముందు నిజాం యుఎన్ఓలపై కంప్లైంట్ చేసినప్పుడు తన ప్రత్యేకతలు చెప్పుకున్నాడు. ఆ ప్రత్యేకతలు ఏందని 10-15 మార్కులు పడ్డాయి. హెడ్డింగ్ అయితే పెడదాం, తర్వాత ఏందని చూద్దాం. ఏందండి ఆపరేషన్ పోలో. ఏ పోలో? ఆపరేషన్ పోలో. ఏ పోలో? ఆపరేషన్ పోలో. ఎప్పుడు జరిగింది ఆపరేషన్ పోలో? ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న ప్రారంభం. ఏ రోజు ప్రారంభమైంది? 1948 సెప్టెంబర్ 13 నాడు ప్రారంభమైంది. ఏందండి ఆపరేషన్ పోలో. ఏ రోజు ఆగిపోయింది అన్నాడు? 1948 సెప్టెంబర్ 17న స్టాప్ ఆగింది. ఏ రోజు ఆగింది? 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఆగిపోయింది. అంటే వితిన్ 5 డేస్లో నిజాం ఏమైండు? లొంగిపోయిండు. దేని ద్వారా? ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో అని పేరు ఎవరు పెట్టిరంటారు? ఈ ఆపరేషన్ పోలో అనే పేరును పెట్టింది చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఎవరు? భారత గవర్నర్ జనరల్. భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి. దీనికి ఏమని పేరు పెట్టిండు? ఆపరేషన్ పోలో. ఎందుకు? పోలో అనే గ్రౌండ్స్ నుండి ప్రారంభమైంది కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టిండు? ఆపరేషన్ పోలో అని పేరు పెట్టిండు. మనకేమడిగిండు? ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైంది? 1948 సెప్టెంబర్ 13. ఏ రోజు ఆగిపోయింది? 1948 సెప్టెంబర్ 17 నాడు ఆగిపోయింది. ఆపరేషన్ పోలో గల ఇతర పేర్లు ఏనాడు? ఆపరేషన్ పోలో గల మరొక పేరు పోలీసు చర్య. పోలీస్ చర్య. మరొక పేరేంది? ఈ దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవాలి. ఈ దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ అనే సంస్థానాన్ని విలీనం చేసుకోవాలి. దీనికి ఒక పేరేమన్నారు? ఆపరేషన్ పోలో. రెండోది ఏమన్నారు? పోలీసు చర్య. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ఆ ప్లాన్ వేసిన అధికారి ఎవరు? గోడార్డ్. జనరల్ గోడార్డ్ అనే అధికారి దీనికి ప్లాన్ వేసిండు. కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చింది? గోడార్డ్ ప్లాన్. పోలీసు చర్య అన్న గోడార్డ్ ప్లాన్ అన్న ఒకటి. ఆ తర్వాత ఏమని పేరు పెట్టిరు? ఇదే ఆపరేషన్ పోలోకు ఆపరేషన్ కాటర్ పిల్లర్. ఏమని పేరు పెట్టిరు? ఆపరేషన్ కాటర్ పిల్లర్. కాటర్ పిల్లర్ అంటే ఏంటండి? గొంగలి పురుగు. ఇదే గొంగలి పురుగు చూడ్డానికి అందవిహీనంగా ఉంటుంది, కానీ ఇదే గొంగలి పురుగు తర్వాత ఎట్లా రూపాంతరం చెందుతుంది? బటర్ఫ్లై, సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు దీనికి ఏమని పేరు పెట్టారు? ఆపరేషన్ కాటర్ పిల్లర్. ఆపరేషన్ పోలో అన్న, పోలీసు చర్య అన్న, గోడార్డ్ ప్లాన్ అన్న, ఆపరేషన్ కాటర్ పిల్లర్ అన్న ఒకటే. సెప్టెంబర్ 13 నాడు ప్రారంభమైంది. మళ్ళీ ఎవరు అప్పుడు భారత గవర్నర్ జనరల్? చక్రవర్తుల రాజగోపాలాచారి. ప్రధానమంత్రి ఎవరున్నారు? అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ ఉన్నాడు. హోంమంత్రి ఎవరున్నారు? హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. ఇవి రెండు మనకు ఎగ్జామ్ అడగలే. ఏమడిగిండు? ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు భారత సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరున్నాడు? ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరున్నాడు? దేశ రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. బల్దేవ్ సింగ్ ఉన్నాడు. ఎవరండి? ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు? బల్దేవ్ సింగ్.
ఇదే ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు భారత సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరన్నాడు? ఎవరు భారత సర్వ సైన్యాధ్యక్షుడు అంటే రాబర్ట్ బ్యూచర్ భారత సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్నారు. మళ్ళీ ఆపరేషన్ పోలో మేజర్ ఎవరన్నారు? రాజేంద్ర సింగ్ జడేజా. ఆపరేషన్ పోలో మేజర్ ఎవరన్నాడు? ఈ ఆపరేషన్ పోలో మేజర్ ఎవరు? రాజేంద్ర సింగ్ జడేజా ఆపరేషన్ పోలో మేజర్ ఉన్నాడు. మనకేమడిగింది ఎగ్జామ్లో? ఇక్కడ షోలాపూర్ ఉంది. ఈ షోలాపూర్ నుండి వస్తున్న మేజర్ ఎవరన్నాడు? షోలాపూర్ మేజర్ ఎవరు అంటే జేఎన్ చౌధరీ. ఆపరేషన్ పోలో మేజర్ రాజేంద్ర సింగ్ జడేజా, షోలాపూర్ మేజర్ జేఎన్ చౌధరీ. అదేవిధంగా విజయవాడ ఉంది ఇక్కడ. ఈ విజయవాడ మేజర్ ఎవరన్నాడు? జనరల్ రుద్ర. ఇగో వీళ్ళంతా కలిసి దేనికి ప్లాన్ వేసిరు? ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో అంటే ఏంది? దక్షిణ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏమన్నారు? ఆపరేషన్ పోలో. ఏమన్నారు? ఆపరేషన్ పోలో. ఇంకోసారి చెప్తున్నాను, ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం? ఆపరేషన్ పోలో. ఎప్పుడు ప్రారంభమైంది? 1948 సెప్టెంబర్ 13. ఏ రోజు పూర్తయింది? 1948 సెప్టెంబర్ 17. ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇతడికి ఏమని పేరు పెట్టిండు? ఆపరేషన్ పోలో. ఎందుకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టిండు? పోలో అనే గ్రౌండ్స్ నుండి ప్రారంభమైంది కాబట్టి ఆపరేషన్ పోలో అన్నాడు. దీనికి ఎవరు ప్లాన్ వేసిరు? గోడార్డ్ అనేటటువంటి అధికారి ప్లాన్ వేసింది కాబట్టి ఏమన్నారు? గోడార్డ్ ప్లాన్. ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతూ చర్య జరుపుతారు కాబట్టి ఏమన్నారు? దీన్ని పోలీసు చర్య అన్నారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు దీన్ని ఏమన్నారు? ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని పేర్కొన్నారు. అంటే ఆపరేషన్ పోలో అన్నా, పోలీసు చర్య అన్నా, గోడార్డ్ ప్లాన్ అన్నా, ఆపరేషన్ పోలో అన్నా ఒక్కటే. ఈ ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి ఎవరు? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. హోంమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు? బల్దేవ్ సింగ్. భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? రాబర్ట్ బ్యూచర్. ఇదే ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు ఆపరేషన్ పోలో మేజర్ ఎవరు? రాజేంద్ర సింగ్ జడేజా. దక్షిణ భారతదేశంలోని షోలాపూర్ మేజర్ ఎవరు? జేఎన్ చౌధరీ. విజయవాడ మేజర్ ఎవరు? జనరల్ రుద్ర. వీళ్ళంతా ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు? ఆపరేషన్ పోలో. జరిగింది ఆపరేషన్ పోలో. వితిన్ 5 డేస్లో ముప్పేట దాడి భరించలేక నిజాం ఏం చేసిండు? లొంగిపోయిండు. దాన్ని ఏమన్నా మనం ఆపరేషన్ పోలో. స్వయంగా నిజాం బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి సర్దార్ పటేల్ ముందు లొంగిపోయి ఏమని ప్రకటించిండు? హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేస్తున్నానని ప్రకటించిండు. ఏ రోజు? 1948 సెప్టెంబర్ 17 నాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన అధికారిక రేడియో, ఏ రేడియో? దక్కన్ రేడియో ద్వారా ఏమని ప్రకటించిండు? తన హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయింది. దీంతో ఏ పోలో అయిపోయింది? ఆపరేషన్ పోలో. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అంటే అప్పుడున్నటువంటి ఖాసిం రజు ఏం చేసిండు? లొంగిపోయిండు. అప్పటిదాకా ఏమన్నాడు? అవసరమైతే ఎంఐఎం జెండాను ఎర్రకోట పైన ఎగురవేయడానికైనా సిద్ధమే, కానీ హైదరాబాదును ఎందులో విలీనం చెయ్యం? ఇండియాలో విలీనం చేయమని ప్రగల్భాలు పలికిండెవరు? ఖాసిం రజ్వి. ఈ ఖాసిం రజ్వి కూడా ఏమైండు? లొంగిపోయి తిరుమలగిరి జైలుకు, ఆ తర్వాత పూణే జైలుకు, ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయి చనిపోయాడు. ఇదే ఖాసిం రజ్వి రజాకార్ల అరాచకాలకు ఎవరితను? ఖాసిం రజ్వి. ఈ ఖాసిం రజ్వి
రజాకార్ల అరాచకాలకు కొన్ని వేల మంది బలైపోయారు. అట్లాంటి ఖాసిం రజ్వీ, నిజాం ఇదందరూ ఏమయ్యారు? లొంగిపోయారు. ఎవరి ముందు? జయన్ చౌదరి ఆపరేషన్ పోలో వల్ల. ఎప్పుడైతే అందరికన్నా ముందు జయన్ చౌదరి అడుగుపెట్టిండో అప్పుడే ఏ పోలో అయిపోయింది? ఆపరేషన్ పోలో ముగిసినట్టు ప్రకటించారు. నిజాం పరిపాలన అంతమైపోయింది. మన నిజాం పరిపాలనలో అభివృద్ధి కూడా జరిగింది. నిజాం పాలనలో కొంచెం పరిపాలన జరిగింది. దానిపైన 10 మార్కులు వచ్చినాయి మనకు. ఎవరి పరిపాలన పైన? 7వ నిజాం కాలంలో ఆపరేషన్ పోలో కంటే ముందు ఏం జరిగిందనేది చూద్దాం. ఎవరి పరిపాలనలో? ఆపరేషన్ పోలో కంటే ముందు ఇక్కడ పరిపాలన జరిగింది. ఏ నిజాం కాలంలో? 7వ నిజాం కాలంలో పరిపాలన జరిగింది. ఏ నిజాం? ఇది 7వ నిజాం యొక్క ఫోటో. ఈ 7వ నిజాం పరిపాలన కాలంలో ఆపరేషన్ పోలోలో కొన్ని ఘటనలు జరిగినాయి. అవి చూద్దాం. ఆపరేషన్ పోలో ఎవరి వైపు నుండి ఆలోచిద్దాం ఇప్పుడు? 7వ నిజాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 7వ నిజాం ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎప్పుడు ప్రారంభమైంది తన పరిపాలన? 1911 నుండి 1948 సెప్టెంబర్ 16 వరకు. సెప్టెంబర్ 17 వరకు ఎవరి పరిపాలన? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన. మనకేమడిగిండు? 7వ నిజాం యొక్క ప్రధాని ఎవరన్నాడు? 7వ నిజాం యొక్క ప్రధాని. ఈ యొక్క టాపిక్ నుండే మనకు 15 మార్కులు వచ్చినాయి. 7వ నిజాం యొక్క ప్రధాని ఎవరు? 7వ నిజాం యొక్క ప్రధాని మీర్ లాయక్ అలీ. మీర్ లాయక్ అలీ. ఈ మీర్ లాయక్ అలీ ఏ గ్రంథం రాసిందన్నాడు? ఇదే మీర్ లాయక్ అలీ రాసిన గ్రంథం ఏంటంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. ఏ గ్రంథం రాసిండు? ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రాసిండు. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అంటే, ట్రాజెడీ అంటే విషాదం, దుఃఖం. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు? 7వ నిజాం యొక్క ప్రధాని. 7వ నిజాం చివరి ప్రధాని. 7వ నిజాం యొక్క చివరి ప్రధాని ఎవరు? మీర్ లాయక్ అలీ. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీర్ లాయక్ అలీ? పాకిస్తాన్ నుండి వచ్చింది. అప్పుడు ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు మీర్ లాయక్ అలీకి ఏమన్నాడు? దయచేసి రజాకార్ల వ్యవస్థను ఆపండి అంటే ఏమన్నాడు? హూ ఆర్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ అవర్ కంట్రీస్ ఓన్ మ్యాటర్ అన్నాడు. మా దేశం యొక్క అంతర్గత విషయాల్లో తలదూర్చుకోవడానికి నువ్వెవరని ఎవరన్నారు? మీర్ లాయక్ అలీ. అట్లాంటి మీర్ లాయక్ అలీ ఏ గ్రంథం రాసిండు? ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. మనకేమడిగాడు? రజాకార్ల నాయకుడు ఎవరన్నాడు? రజాకార్లకు నేతృత్వం వహించింది ఎవరన్నాడు? రజాకార్ల అరాచకాలకు నేతృత్వం వహించింది లాతూర్ నుండి వచ్చినటువంటి, లాతూర్లో ఉన్నటువంటి ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ తిరుమలగిరి జైలు నుండి ఎటువైండు? పూణేకి ఎటువైండు? పాకిస్తాన్ పోయి చనిపోయాడు. ఇదే 7వ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరన్నాడు? ఈ 7వ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే ఎల్డ్రూస్. ఇదే ఎల్డ్రూస్ ఏం చేసిండు? విదేశాలకు వెళ్ళి సిడ్నీ కాటన్ అనే స్మగ్లర్ నుండి ఏం తీసుకొచ్చిండు? ఆ రహస్యంగా ఏం చేసిండు? ఆయుధాలు తీసుకొచ్చిండు. ఈ ఆయుధాలు తీసుకొస్తున్న సమాచారాన్ని భారతదేశానికి అందించిన దేశభక్తుడు ఎవరంటారు? లొంగిపోయిండు మీర్లా. ఇతను ఎల్డ్రూస్ విదేశాలకి ఆయుధాలు తీసుకొచ్చిన తరుణంలో లొంగిపోయిండు. ఆ తర్వాత కాబట్టి సైనికులకు ఆదేశాలు చేసిండు, ఎవరు కూడా యుద్ధం చేయకండి, లొంగిపోండి అని. ఎందుకంటే ఈ ఎల్డ్రూస్ విదేశాల నుండి ఆయుధాలు తీసుకొస్తున్న రహస్య సమాచారాన్ని భారత్కు అందించిన దేశభక్తుడు ఎవరంటారు? భారత్కు ఈ రహస్య సమాచారాన్ని అందించిన దేశభక్తుడు వందే మాతరం రామచంద్రరావు. వందే మాతరం
రామచంద్రరావు ఎల్రూస్ రహస్యంగా భారత్కు ఆయుధాలు తీసుకొచ్చి ముప్పును తలపెడుతున్నాడు అనే విషయాన్ని భారత్కు అందించింది ఎవరు? వందే మాత్రం రామచంద్రరావు. ఈ వందే మాత్రం రామచంద్రరావును కిరాతకంగా రజాకారులు హింసించారు. ఏ జైల్లో పెట్టన్నారు? ఏ జైల్లో పెట్టి హింసించారు? తని మన్నానూర్. ఏ జైల్లో హింసించారు? మన్ననూర్. మన్ననూర్ అనేది ఏంది? నిజాం రాజ్య అండమాన్. నిజాం రాజ్య అండమాన్ అంటారు. అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను అండమాన్ జైల్లోకి తరలించారు. అట్లా నిజాం రాజ్య అండమాన్ అని దేన్ని అన్నారు? మన్నానూర్ అనే జైలు అన్నారు. ఎక్కడుంది మన్ననూర్ అనే జైలు? నాగర్ కర్నూల్ జిల్లాలోని. ఏ జిల్లాలోని? నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో ఉంది. ఎక్కడుంది? మన్ననూర్ అనే జైలు నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో ఉంది. ఈ అమ్రాబాద్ అడవుల్లోనే ఏ గిరిజన తెగ నివసిస్తుందన్నాడు? చెంచు అనే గిరిజన తెగ. ఇదే అమ్రాబాద్ అడవుల్లో ఇటీవల ఏం లభించినాయి? యురేనియం నిక్షేపాలు లభించినాయి. అవునా? ఇక్కడే ఈ అడవులను ఏమంటాం? నల్లమల అడవులు అంటాం. ఈ నల్లమల దేనికి ప్రసిద్ధి? టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు ప్రసిద్ధి. ఇదే అమ్రాబాద్ అడవుల్లో జరిగే అతిపెద్ద జాతర ఏదన్నాడు? సలేశ్వర తీర్థం జాతర. ఏ జాతర? సలేశ్వర తీర్థం జాతర శివరాత్రి నాడు జరుగుతుంది. చెప్తారా ఒకసారి? 7వ నిజాం యొక్క సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు? ఎల్రూస్. ఈ ఎల్రూస్ రహస్యంగా ఆయుధాలు తీసుకురాబోతున్నాడు అనే సమాచారాన్ని ఇండియాకు అందించిన దేశభక్తుడు ఎవరు? వందే మాతరం రామచంద్రరావు. ఇతన్ని రజాకారులు ఎక్కడ బంధించి చిత్రహింసలకు గురి చేసిరు? మన్నానూర్ అనే జైలులో. ఈ మన్ననూర్ అనే జైలు ఎక్కడుంది? ఇది అమ్రాబాద్ అడవుల్లో ఉంది. ఏ జిల్లాలో? నాగర్ కర్నూల్ జిల్లాలో. ఏ గిరిజన తెగ ఉంది? చెంచు. ఇక్కడే ఇటీవల ఏం లభించినాయి? యురేనియం నిక్షేపాలు. ఇదే అడవులకు మరొక పేరేంది? నల్లమల అడవులు. ఇదే గిరిజన తెగలు నివసించే అమ్రాబాద్ అడవుల్లో జరిగే అతిపెద్ద జాతర సలేశ్వర తీర్థం జాతర. ఈ సలేశ్వర తీర్థం జాతర ఎప్పుడు జరుగుతుంది? శివరాత్రి నాడు జరుగుతుంది. ఇదే మన్ననూరుకు ఎగ్జామ్ ఏమడిగిండు? నిజాం రాజ్య అండమాన్ అనే బిరుదుంది. ఏమనే బిరుదుంది? నిజాం రాజ్య అండమాన్. ఈ జైల్లోనే బంధించబడ్డ దేశంలోనే గొప్ప నాయకుడు ఎవరంటారు? పండిత నరేంద్ర. ఎవరు బంధించబడ్డారు? పండిత నరేంద్ర. ఈ పండిత నరేంద్రని ఏమన్నాం? లయన్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ సింహం ఎవరు? పండిత నరేంద్ర. ఏమన్నాడు పండిత నరేంద్ర? వరంగల్కి వచ్చి హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాలమైన చెరసాల, నిజాంని ఎదిరిద్దాం మహా అంటే ఏం చేస్తాడు? జైల్లో వేస్తాడు. ఇది ఆల్రెడీ ఓపెన్ జైల్ హైదరాబాద్ అనేదని నిజాంను గడగడలాడించిన హైదరాబాద్ సింహం ఎవరు? పండిత నరేంద్ర. ఆ పండిత నరేంద్రను కూడా ఏ జైల్లో బంధించిరు? మన్నానూర్ అనే జైల్లో బంధించిరు. ఎవరిని? పండిత నరేంద్రన్. అట్లా నిజాంకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి పండిత నరేంద్ర, ఆర్య సమాజ్ కార్యకర్త అయినటువంటి వందే మాతర రామచంద్రరావు అనే దేశభక్తులు ఈ హైదరాబాదు కోసం పోరాటం చేసిరు. అట్లా ఈ విషయాన్ని వందే మాతర రామచంద్రరావు ఇండియాకు చెప్పిండను. ఎవరికి చెప్పిండంటే యథాతథ ఒప్పందం ప్రకారం ఇండియాకు చెందినటువంటి ఒక రాయబారి హైదరాబాద్లో వచ్చినాడు. ఆ రాయబారి ఎవరన్నాడు? ఎవరికి అందించింది ఈ సమాచారాన్ని? హైదరాబాదులో ఉన్న భారత రాయబారి ఎవరన్నాడు? హైదరాబాద్లో ఉన్న భారత రాయబారి కెఎం మున్షి. ఇగో ఈ విషయాన్ని కెఎం మున్షికి అందజేసి మనకేమడిగిను? కెఎం మున్షి రాసిన గ్రంథం ఏదన్నాడు? కెఎం మున్షి రాసిన గ్రంథం ది ఎండ్ ఆఫ్ ఎరా. ది ఎండ్ ఆఫ్ ఎరా హైదరాబాద్. ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా హైదరాబాద్. ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా హైదరాబాద్. హైదరాబాద్ శకం యొక్క ముగింపు అనే గ్రంథాన్ని ఎవరు రాసిరు? కెఎం మున్షి. ఈ కెఎం మున్షికి సమాచారం అందించను. మనకి ఎగ్జామ్ ఏమడిగిండు? 7వ నిజాం యొక్క రైల్వే ఏదన్నాడు?
ఏడవ నిజాం యొక్క రైల్వే పేరేందన్నాడు? ఏడవ నిజాం యొక్క రైల్వే ఎన్జిఎస్ఆర్. ఎన్జిఎస్ఆర్ అంటే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. ఇది మనకు ఎగ్జామ్లో అడిగిండు. ఏడవ నిజాం యొక్క రైల్వేది ఎన్జిఎస్ఆర్, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. ఎన్జిఎస్ఆర్ అంటే అర్థమైంది, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. మనకేమడిగిండు? ఏడవ నిజాం యొక్క అధికారిక రేడియో ఏదన్నాడు? ఏడవ నిజాం యొక్క అధికారిక రేడియో దక్కన్ రేడియో. ఏ రేడియో? దక్కన్ రేడియో. ఏడవ నిజాం యొక్క అధికారిక బ్యాంక్ ఏదన్నాడు? ఏడవ నిజాం యొక్క అధికారిక బ్యాంక్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. ఎప్పుడు స్థాపించరు? 1941 ఆగస్టులో దీన్ని స్థాపించరు. ఎప్పుడు స్థాపించరు? 1941 ఆగస్టులో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించను. ఆ తర్వాత ఇది ఏమైంది? ఎస్బిహెచ్ అయింది. ఆ తర్వాత 2017లో ఎలా విలీనమైంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైపోయింది. మనకేమడిగాడు? ఏడవ నిజాం యొక్క అధికారిక బ్యాంక్ ఏంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఏడవ నిజాం యొక్క అధికారిక రేడియో ఏది? దక్కన్ రేడియో. ఏడవ నిజాం యొక్క అధికారిక రైల్వే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. హైదరాబాద్లో ఉన్న భారత రాయబారి ఎవరు? కేఎం మున్షి. కేఎం మున్షి రాసిన గ్రంథం ఏది? ఎండ్ ఆఫ్ ఎరా ఇన్ హైదరాబాద్. ఇదే ఏడవ నిజాం యొక్క బ్యాంకు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. ఎప్పుడు స్థాపించరు? 1941. ఇదే తర్వాత ఏమైంది? ఎస్బిహెచ్. ఎస్బిహెచ్ ఎలా విలీనం? ఎస్బిఐలో విలీనం. ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది. మనకేమడిగిండు? ఏడవ నిజాం యొక్క కరెన్సీ ఏదన్నాడు? ఏడవ నిజాం తనకంటూ ఒక కరెన్సీని ముద్రించుకున్నాడు. ఏడవ నిజాం కరెన్సీ, ఏడవ నిజాం యొక్క కరెన్సీ ఏదన్నాడు? ఏడవ నిజాం యొక్క కరెన్సీ ఉస్మానియా సిక్కా. ఏ సిక్కా? ఉస్మానియా సిక్కా. ఇదే నాణ్యం రాగి నాణ్యం. అంతకంటే ముందు మనకేముండే? ఏడవ నిజాం కంటే ముందు మనకు హాలీ సిక్కా ఉండే. ఏ సిక్కా? హాలీ సిక్కా. ఇదేం నాణ్యం? వెండి నాణ్యం. దీన్ని ఎవరు ప్రవేశపెట్టిరు? సాలార్ జంగ్ 1. ఎవరు ప్రవేశపెట్టిరు? సాలార్ జంగ్ 1. ఏ కరెన్సీని? హాలీ సిక్కాను తీసుకొచ్చింది. ఏ నాణ్యం? వెండి నాణ్యాన్ని తీసుకొచ్చింది. అదే ఏడవ నిజాం దాన్ని రద్దు చేసి ఏం చేసిండు? రాగి నాణ్యం ఉస్మానియా సిక్కాను తీసుకొచ్చిండు. అంతకంటే ముందు కుతుబ్ షాహీల కాలంలో మన కరెన్సీ ఉంది. ఇదేమో నిజాంల కాలం, ఇదేమో ఏడవ నిజాం కాలం. కుతుబ్ షాహీల కాలంలో మన కరెన్సీ ఉంది. ఏ పేరుతోని? హొన్ను. ఏ పేరుతోని? హొన్ను అనే పేరుతో కరెన్సీ ఉంది. దీన్నే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? పగోడా. ఈ పగోడాలు ఏ నాణ్యం? బంగారు నాణ్యం. అబ్జర్వ్ చేస్తురా? కుతుబ్ షాహీల కాలంలో బంగారు నాణ్యం పగోడా ఉండే. నిజాంల కాలం, ఆసఫ్ జాయిల కాలంలో వెండి నాణ్యం హలి సిక్కా అయింది. ఇక ఏడవ నిజాం కాలంలో ఉస్మానియా సిక్కా రాగి నాణ్యంగా మారిపోయింది. ఇది ఏడవ నిజాం కాలం ఉన్న కరెన్సీ ఏది? ఉస్మానియా సిక్కా. అదేవిధంగా ఐదవ నిజాం కాలంలో అఫ్జల్ ఉద్దౌలా కాలంలో సాలార్ జంగ్ 1 ఏ కరెన్సీ తీసుకొచ్చిండు? హాలీ సిక్కా. కుతుబ్ షాహీల కాలంలో ఏ కరెన్సీ? హొన్ను లేదా పగోడా బంగారు నాణం. అంటే మన ఆర్థిక పరిస్థితి అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఇదే ఏడవ నిజాం కాలంలో అధికారికంగా దక్కన్ రేడియో నడిచింది. మనకేమడిగిండు? దక్కన్ రేడియోలో పొద్దుందాకా ఎవల భజన? నిజాం భజననే ఉంది. మన దక్కన్ రేడియోకు ఆపోజిట్గా రహస్యంగా రేడియో నడిచింది. ఆ రహస్య రేడియో ఏదన్నాడు? దేనికి వ్యతిరేకంగా? దక్కన్ రేడియోకు వ్యతిరేకంగా రహస్యంగా ఒక రేడియో నడిచింది. ఆ రహస్య రేడియో ఏదన్నాడు? ఏడవ నిజాం కాలంలో హైదరాబాదులో రహస్యంగా నడిచిన రేడియో
భాగ్యనగర్ అనే రేడియో. ఏ రేడియో? భాగ్యనగర్ అనే రేడియో. ఎవరు నడిపించారు దీన్ని? పాగా పుల్లారెడ్డి. పాగా పుల్లారెడ్డి 7వ నిజాం కాలంలో రహస్యంగా ఏ రేడియోను నడిపించిండు? భాగ్యనగర్ అనే రేడియోను. ఏ రేడియోకి వ్యతిరేకంగా? దక్కన్ రేడియో. 7వ నిజాం యొక్క రోడ్వేస్ ఏదన్నాడు? ఏందని రోడ్స్? 1932లో స్థాపించిండు దక్కన్ రోడ్వేస్. 7వ నిజాం యొక్క ఎయిర్వేస్ ఏదన్నాడు? 7వ నిజాం యొక్క ఎయిర్వేస్ ఏ పేరుతోని? దక్కన్ ఎయిర్వేస్. ఎవరితోని కలిపి అన్నాడు? అవునా, టాటా ఎయిర్లైన్స్తో కలిపి ఏం నడిపించిండు? దక్కన్ ఎయిర్వేస్తో. అంటే అప్పటికే మనకు విమానాశ్రయాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రేడియో ఉంది, బ్యాంక్ ఉంది. అవునా, 7వ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. అవునా, బ్యాంకులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి నిజాం ఏమన్నాడు? నన్ను దేశంగా గుర్తించండి అని ఎక్కడ మొరబెట్టుకున్నాడు? పోయి ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో. దానికోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించుకున్నాడు. 7వ నిజాం యొక్క ప్రత్యేక సలహాదారు ఎవరన్నాడు? 7వ నిజాం యొక్క సలహాదారు, 7వ నిజాం యొక్క ప్రత్యేక సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్. 7వ నిజాం యొక్క సలహాదారు ఎవరు? సర్ వాల్టర్ మాంగ్టన్. ఇవన్నీ చేసుకొని 7వ నిజాం సిద్ధంగా ఉన్నాడు. ఒకవైపు 7వ నిజాం, ఇంకోవైపు ఇండియా. తప్పని పరిస్థితుల్లో ఇండియా ఏం చేయాల్సి వచ్చింది? ఆపరేషన్ పోలో. ఏ పోలో? ఆపరేషన్ పోలో. ఎవరు లొంగిపోయారు? 7వ నిజాం లొంగిపోయాడు. ఏ రోజు? 1948 సెప్టెంబర్ 17 7వ నిజాం లొంగిపోయాడు. ఏమైపోయింది? ఆపరేషన్ పోలో ముగిసింది. అవునా, ఏ ఉద్యమం ఆగిపోయింది? జాయిన్ ఇండియా ఉద్యమం ఆగింది. ఏ రోజు ఆగింది? 1948 సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో ద్వారా ఏ ఉద్యమం ఆగిపోయింది? జైన్ ఇండియా ఉద్యమం ఆగిపోయింది. ఇండియాలో అందరూ ఏం చేసుకురు? సంబరాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల సంబరాలు మొదలైన మొత్తం ఇండియన్ మిలిటరీకి అందరూ స్వాగతాలు పలికిరు. నిజాం ప్రైవేట్ మిలిటరీ రద్దయింది. కాసిం రజ్వీ పోయిండు, మీర్ లాయక్ అలీ పోయిండు, 7వ నిజాం పోయిండు. నిజాం అరాచక పాలనకు చరమగీతం పడింది. దేనివల్ల? ఆపరేషన్ పోలో. మళ్ళీ ఆపరేషన్ పోలో తర్వాత మనం జాతీయ జెండాలు ఎగిరేసినాం, సంబరాలు చేసుకున్నాం. కానీ మనకు ప్రజాస్వామ్య పాలన వచ్చిందా? రాలే. ఏమొచ్చింది? చూద్దాం.